బ్రేకింగ్ చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సీటు దక్కించుకున్న కడియం కావ్య అనూహ్యంగా ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు మొత్తం వరంగల్ వైపు తిరిగాయి. అయితే కడియం పార్టీ మార్పుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడటం కొంత బాధగానే ఉందన్నారు కడియం శ్రీహరి. కేసీఆర్ పట్ల తనకు గౌరవం ఉందని, అందుకే నేను ఆయనపై ఏ రకమైన విమర్శలు చేయదలుచుకోలేదన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ తనకు అవకాశాలు ఇచ్చిందని వాటిని తాను సరిగ్గా సద్వినియోగం చేసుకున్నాను అని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పిలుపు మేరకు పార్టీలో చేరానని, కాంగ్రెస్ తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని అన్నారు కడియం. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని, బీజేపీ అప్రజాస్వామిక వ్యవహారాలను ఎదిరించే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందని అన్నారు. నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడీ అంతా బయట పెడతా అన్నాడు. రాజేశ్వర రెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు తీసి జనగామ చౌరస్తాలో నిలబెట్టుడు మాత్రం ఖాయం. వీడికొచ్చి పండబెట్టి తొక్కుతాడట, సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతాళానికి వెళ్ళిపోయాడు. 50,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధిలో ఎదురపోయి ఇంకా ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమైంది. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా, నా బిడ్డ నేను పోటించి తప్పుకుంటా. కడియం శ్రీహరి నిజాయితీకి మారుపేరు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు, అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది, హరీష్ రావు గారు అంటే గౌరవం ఉన్నది, కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది. కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు, ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను. అదే జరిగింది. ఇంకెన్ని రోజులు చేసినా బహుశా నేను అనుకుంటున్నాను ఇది నా చివరి ఎన్నిక అని, చేయాలనే ఆలోచన కూడా లేదు. ఇంకెన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నా నిజాయితీగానే ఉంటాను తప్ప తప్పు పని మాత్రం చేయాలి. కొంతమంది నాకు గర్వం ఎక్కువ అనుకుంటారు, అది నాకున్న గర్వం కాదు. దళితుడినైనా ఆత్మాభిమానంతో బ్రతకాలి, ఆత్మగౌరవంతో బ్రతకాలనేది నా ఆలోచన. తప్పు చేయనప్పుడు ఎవరికి తలవంచవలసిన అవసరం లేదు అనేది నా ఆలోచన. అది మీకు గర్వంగా కనిపించవచ్చు, ఆహా అదనా వీడేంది ఇట్లా మాట్లాడుతాడు అనుకోవచ్చు. అంటే అది మీ అహంకారపూరితమైన ఆలోచన. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి ఇటు వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సీటు దక్కించుకున్న కడియం కావ్య అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు ఈరోజు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కడియం శ్రీహరి వరంగల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇటు కడియం కావ్యకు పార్లమెంట్ అభ్యర్థిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ అనౌన్స్ అయిపోయిన తర్వాత వస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి చేస్తున్నటువంటి విమర్శలను తిప్పుకొట్టేందుకోసం ఆయన వరంగల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో కీలకమైనటువంటి అంశాలపైన మాట్లాడారు. అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళపైన కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తున్నట్టు కూడా ఆయన విమర్శించినటువంటి పరిస్థితి. రాజ్యాంగ వ్యవస్థలను గుర్తిలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ కూడా విమర్శించారు. దాంతో పాటుగా వరంగల్ రాజకీయాలకు సంబంధించి ఆయన అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలను మాట్లాడారు. దళితుల సంక్షేమం కోరుకునే వ్యక్తిగా బీజేపీని అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీలో చేరానంటూ చెప్పారు. కాంగ్రెస్ గాల్లో నన్ను జనపూర్ ప్రజలు గెలిపించారు, ఆ కాంగ్రెస్ గాలి ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి అభిమానంతో తనను గెలిపించారనేటువంటి అంశాన్ని అతను పేర్కొనడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీని వీడడం బాధగా ఉంది, కేసీఆర్ పట్ల విమర్శలు చేయదలుచుకోలేదు. ఎంతో మంది పార్టీ మారుతున్నప్పుడు ఎవరైనా తీవ్ర స్థాయిలో స్పందించలేదు. నా విషయంలో జిల్లా రాష్ట్ర నాయకత్వం విపరీతమైనటువంటి ధోరణితో మాట్లాడుతున్నారు, ఈర్ష దేశంతో సభ్యత లేకుండా నాపై మాట్లాడుతున్నారు. నేను వారి విజ్ఞతకే వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలన్నిటి కూడా వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి కేసీఆర్
కుమార్తెకు 3వ స్థానం వస్తుందని అన్నారు. ఇక్కడ కడియం కావ్య నిలబడుతుంది. ఎర్రబెల్లి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. నీ మనవరాలు వయసున్న యువతి చేతిలో పాలకుర్తిలో ఓడిపోయావు, ఈ అహంకారపు బలుపు మాటలు తగ్గించుకోవాలంటూ తీవ్ర స్థాయిలో విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. పల్లా నిప్పుతో కూడా మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఆయన పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి. నా దోపిడీని బయట పెడతానని పల్లా అంటున్నారు కదా, నా దోపిడీని నిరూపిస్తే పోటీ నుంచి తాను పదవి నుంచి తప్పకుండా తన కూతురు కూడా పోటీ నుంచి విరమించుకుంటుంది, నిరూపిస్తే నిరూపించాలని కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మానకొండూరు ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పినా కూడా రసమే ఇంకా బుద్ధి రాలేదు. ఆయన మాట్లాడేటువంటి మాటలు సరికాదంటూ కూడా విమర్శలు చేశాడు. 50,000 ఓట్లతో ఓడిపోయి లేకుండా నా పైన మాట్లాడుతున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేసి తీవ్ర స్థాయిలో మొత్తానికి ఆయన విమర్శించినటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇతర నాయకుల మీద తీవ్రమైనటువంటి స్థాయిలో మండిపడ్డారు. మందకృష్ణ కూడా నాపై వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. 30 ఏళ్లుగా దండోర ఉద్యమంలో నేనున్నాను, నేను లేకుండా మందకృష్ణ ఉనికే లేదంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. సతీష్, అలాగే బీఆర్ఎస్ పార్టీని విడటం కొంత బాధగానే అనిపించినా ఇటు బీఆర్ఎస్ అహంకారపూరితంగా వ్యవహరించింది, ఇటు కార్యకర్తలకు కానీ బీఆర్ఎస్ నేతలను కానీ పట్టించుకోకపోవడం వల్ల ఇలా జరిగింది అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేయడం చూసాం. దీన్ని ఎలా చూడాలంటారు? మొత్తానికైతే మొదటి నుంచి కూడా తనకు తగినటువంటి సముచితమైనటువంటి స్థానం ఇవ్వలేదు. ప్రజల్లో తనకున్నటువంటి గుర్తింపు, తాను మొదటి నుంచి చేసినటువంటి అభివృద్ధి, ప్రజలతో నాకున్నటువంటి అనుబంధం, స్టేషన్ కనుక ప్రజలతో ఉన్నటువంటి అనుబంధమే తనను గెలిపించింది. ఇంతటి కాంగ్రెస్ గాలిలో కూడా తాను గెలిచానంటే వ్యక్తిగతంగా తన మీద ఉన్నటువంటి అభిమానం తప్ప ఆ బీఆర్ఎస్ పార్టీ మీద ఎటువంటి అది లేదు. మొత్తానికి ఆ ప్రజల్లో విశ్వాసం కాపాడుకునే పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కూడా బీఆర్ఎస్ విఫలమైంది అనేటువంటి అంశాన్ని చెప్పారు. దాంతో పాటు రాజయ్య 2 నెలలుగా కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్నా కూడా కాంగ్రెస్ పట్టించుకోలేదు. తనకు ఉన్నటువంటి పార్టీ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ చూసే తనకి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ఆ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకే నేను పార్టీలో జాయిన్ అయ్యానన్నటువంటి విషయాన్ని కూడా కడియం సింగ్ చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్.